అమెరికాకు ఇరాన్ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికన్ వార్షిప్ అబ్రహం లింకన్ పై ఇరాన్ భారీ అటాక్ చేసినట్లుగా క్లెయిమ్ చేసుకుంటోంది. బ్యాలిస్టిక్ క్షిపణులు వార్షిప్ను ఢీకొట్టాయంటూ ఇరాన్ ప్రకటించింది. ఈ దాడితో షిప్ వెనక్కి తగ్గిందంటూ కూడా ఇరాన్ ఒక ప్రకటనను విడుదల చేసింది. డ్రోన్ల దాడిని అడ్డుకొని షిప్ను రివర్స్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఇరాన్ ప్రకటనను మరోవైపు అమెరికా తోసిపుచ్చింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అమెరికాకు సంబంధించినటువంటి క్యారియర్ షిప్. అదిగో మనకు కనిపిస్తోంది స్క్రీన్లో, అతిపెద్ద క్యారియర్ షిప్. ఈ నేపథ్యంలో ఈ షిప్ మీద మేము అటాక్ చేశాం అంటూ ఇప్పటికే ఇరాన్ ప్రకటించుకుంది. మేము అటాక్ చేస్తుంటే ఈ షిప్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి కౌంటర్ స్ట్రైక్ చేసేటువంటి మరికొన్ని షిప్స్ కూడా అక్కడి నుంచి వెనుదిరిగాయి, పారిపోయే ప్రయత్నం చేశారు మేము అటాక్స్ చేస్తుంటే మమ్మల్ని తప్పించుకొని అంటూ ఇరాన్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఒక్కసారిగా యుఎస్కి మాత్రమే కాదు ప్రపంచ దేశాలను సైతం ఒక్కసారి అలర్ట్ చేశాయి. అంటే ఇరాన్ ఏ స్థాయి వరకు వెళ్తోంది, ఎంత క్లోజ్గా ఇరాన్ వెళ్ళగలుగుతుంది యుఎస్కి, రోజు రోజుకి ఎంత ప్రిసైజివ్గా అటాక్స్ చేయగలుగుతోంది, ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఇరాన్ ఉంది ఇంకా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇరాన్ చేసినటువంటి స్ట్రైక్స్కి సంబంధించి యుఎస్ రెస్పాండ్ అయింది. యుఎస్ మాకే నష్టం జరగలేదు అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. మా మీద అటాక్ చేయలేదు అని కూడా, అసలు మా మీద ఏ అటాక్ జరగలేదు అని కూడా చెప్తోంది. ఇన్ఫ్యాక్ట్ మాకు దగ్గరగా వచ్చినటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి వెజల్స్ని మేమే అటాక్ చేసాం, అటాక్ చేసినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారు అంటూ మరోవైపు అమెరికా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తుంది? attempted to fire on the Iranian vessel using its 5-inch 54 caliber Mark 45 gun, fully automated naval cannon that is mounted to the forward deck of the Navy destroyers and cruisers. అంటే తమకి కనిపించినటువంటి ఇరానియన్ షిప్స్ మీద వీళ్ళే దాడి చేశారని చెప్తున్నారు. 5-inch 54 caliber Mark 45 గన్, ఆటోమేటిక్ మెషిన్ కెనన్ గన్ ఉందట. ఆ గన్ ద్వారా మేమే అటాక్ చేసాం వాళ్ళ షిప్స్ మీద. కాకపోతే వాళ్ళకి డ్యామేజ్ అయిందా లేదా అనేది మాత్రం అప్పుడే మేము కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం అంటూ యుఎస్ చెప్తున్నట్లుగా మనకు కనపడుతుంది. సో మొత్తం మీద యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఒకటి మనకు తెలిసిందే, యుఎస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్ ఇవన్నీ కూడా ఇప్పటికే మనకి ఈ యుద్ధం మొదలవడానికి కొన్ని రోజుల ముందే, ఇన్ఫ్యాక్ట్ కొన్ని వారాల ముందే ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్లోకి ప్రవేశించాయని, గల్ఫ్ దేశాలకి సమీపంలోకి వెళ్ళాయని, ఆ మిడిల్ ఈస్ట్ సముద్ర జలాల్లో తిరుగుతున్నాయని, ఏ క్షణమైనా సరే ఇరాన్ మీద దాడి జరిగే అవకాశం ఉందంటూ మనం వింటూ వచ్చాం. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కానీ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఈ రెండింటితో పాటుగా ఈ రెండు మిడిల్ ఈస్ట్లో చాలా కీలకంగా ఉన్నాయి. ఇరాన్ మీద అటాక్ చేయడానికి యుఎస్ పంపించింది అంటూ మనం విన్నాం. వీటితో పాటుగా యుఎస్ఎస్ స్ప్రాన్స్ అండ్ యుఎస్ఎస్ మిషెల్ మర్ఫీ ఈ రెండు కూడా డెస్ట్రాయర్సే. ఈ రెండింటిని కూడా యుఎస్ డిప్లాయ్ చేసిందని మనం విన్నాం. ఈ మొత్తం 4 కూడా ఇప్పుడు ఇరాన్ని చుట్టుముట్టాయని, ఏ క్షణమైనా ఇరాన్ మీద ఇవన్నీ కూడా దాడులకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి మనం కొన్ని వారాల ముందు నుంచి వింటూ వస్తున్నాం. యుఎస్ కూడా మేము మిమ్మల్ని చుట్టుముట్టేశాం, మా అబ్రహం లింకన్ వచ్చేసింది, మా గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వచ్చేసింది, ఇక మీ పని అయిపోతుందని చెప్పి హెచ్చరించడాన్ని మనం చూసాం. కానీ వెరీ సర్ప్రైజింగ్ థింగ్, ఇరాన్ క్లెయిమ్ చేసుకుంటోంది దట్ దే హిట్ ద అబ్రహం లింకన్ అని. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ని మేము హిట్ చేసామని చెప్తోంది. అండ్ ఒకవేళ ఇదే గనక నిజమైతే ఇది ఖచ్చితంగా యుఎస్కి చాలా పెద్ద దెబ్బ అవుతుంది. యుఎస్ దీనికి మరి ఎలా రిట్రీట్ చేయగలుగుతుందనే చెప్పలేము. కానీ యుఎస్ ఇప్పుడేమో మాకు ఏ దెబ్బ తగలలేదు, మా అబ్రహం లింకన్ సేఫ్గానే ఉందని చెప్తున్నారు. సిమిలర్ వర్డ్స్ రెండు వైపుల నుంచి వస్తున్నాయి, మనకి సిమిలర్ స్టేట్మెంట్స్ రెండు వైపుల నుంచి వస్తున్నాయి. ఇరాన్ ఏమో మేము అబ్రహం లింకన్ మీద దాడి చేసాం, అబ్రహం లింకన్కి డ్యామేజ్ అయింది, అబ్రహం లింకన్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది అంటున్నారు. అంటే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ అక్కడి నుంచి పారిపోయింది కొంత దూరం మమ్మల్ని ఎదుర్కోలేక అని ఇరాన్ చెప్తుంది. సో ఇది చాలా పెద్ద స్టేట్మెంట్, అంత ఈజీగా కొట్టిపారేయడానికి అవకాశం లేదు. మరోవైపు యుఎస్ చెప్తోంది లేదు మా మీద ఏ దాడి జరగలేదు, మేమే వాళ్ళ షిప్ల మీద దాడి చేస్తాం, మేమే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ షిప్స్ మీద దాడి చేస్తే వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళకి డ్యామేజ్ అయిందో లేదో మేము కన్ఫర్మ్ చేయలేం, కానీ అటాక్ అయితే మేము చేసాం, అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు, ఇరాన్ పారిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు.
ఎనీవే ఇట్స్ ఎ బిగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఇరాన్. ఖచ్చితంగా యుఎస్కి సంబంధించినటువంటి అబ్రహం లింకన్ మీద దాడి చేయడం, అక్కడి వరకు రీచ్ అవ్వడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఖచ్చితంగా ఇరాన్ చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఎంత ఫెరోషియస్గా ఉంది ఇరాన్, ఎంత స్ట్రాటజిక్గా ఉంది అని చెప్పడానికి దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా. సో అమెరికా ఇప్పటికి దీనికి సంబంధించి చేసినటువంటి స్టేట్మెంట్ని కూడా చాలామంది చాలా రకాలుగా చూస్తున్నారు. ఇరాన్ క్లెయిమ్ చేసిందంటే అంత ఈజీగా క్లెయిమ్ చేసుకోదు కదా. అండ్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఐఆర్జీసీ. ఇరాన్ ఐఆర్జీసీకి సంబంధించినటువంటి నేవీ విభాగం మేము దాడి చేశామని క్లెయిమ్ చేసుకుంది. సో ఖచ్చితంగా అమెరికాకి అంత నష్టాన్ని కలిగించడానికి ఇరాన్ మరింత క్లోజ్గా వెళ్తోంది. ఇరాన్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ పోస్టుల మీద, అమెరికన్ సైనిక స్థావరాల మీద దాడులు చేస్తూ వచ్చింది ఇరాన్. మరోవైపు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాని డైరెక్ట్గా హిట్ చేసిన పరిస్థితి లేదు. కొన్ని అమెరికా ప్రయోగించినటువంటి మిజైల్స్ని ఇరాన్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది అని మాత్రమే మనం వింటూ వచ్చాం. ఈవెన్ ఇరాన్ ప్రకటించినటువంటి చాలా మిజైల్స్ కానీ అండ్ డ్రోన్స్ని కానీ అమెరికా ప్రాపర్గా హిట్ చేయలేకపోతుంది, ఇంటర్సెప్ట్ చేయలేకపోతుందని చిన్న డ్రోన్స్ని, చిన్న మిజైల్స్ని, ఈవెన్ 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇరాన్ పంపించినటువంటి చిన్న డ్రోన్స్ని అటాక్ చేయడానికి కూడా ఈవెన్ 3-4 crores ఖర్చు పెట్టినటువంటి పెద్ద 30 crores ఖర్చు పెట్టినటువంటి పెద్ద మిజైల్ ఇంటర్సెప్టర్స్ని యూఎస్ యూజ్ చేస్తుందని, యూఎస్ దీనివల్ల చాలా నష్టపోతుందంటూ వింటూ వచ్చాం. ఒకవేళ కనుక ఇప్పటికైతే ఇరాన్ దీనికి సంబంధించి ఏ ప్రూఫ్ని బయట పెట్టలేదు. వాళ్ళు స్టేట్మెంట్ మాత్రం రిలీజ్ చేశారు. దే ఆర్ నాట్ ఏబుల్, దే డిడ్ంట్ ఈవెన్ పోస్ట్ ఎనీ ఫోటోస్ ఆర్ వీడియోస్ ఆఫ్ ది స్ట్రైక్. బట్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు పోస్ట్ ఎనీ ఫోటో ఆర్ వీడియో అబ్రహం లింకన్ మీద దాడి చేసింది ఇరాన్ అని చెప్పడానికి, ఒకవేళ ఏదైనా సరే వాళ్ళు పోస్ట్ చేయగలిగారా, బయటికి ప్రూఫ్ని రిలీజ్ చేయగలిగారా, ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్ ఫర్ యూఎస్. ఎందుకంటే యూఎస్కి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి క్యారియర్గా అబ్రహం లింకన్ని చూస్తూ ఉంటుంది యూఎస్. వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రైడ్ అది యూఎస్కి, అబ్రహం లింకన్ అనేటువంటి క్రాఫ్ట్ క్యారియర్. అలాంటిది దాని మీద దాడి జరగడం అనేది, అంటే దాని చుట్టుపక్కలకు కూడా ఎవరు వెళ్ళలేరు, ఒక పారామీటర్ని దాటి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ని దాటి. ఎందుకంటే అబ్రహం లింకన్కి దగ్గరలో కొన్ని సబ్మెరైన్స్ అయితే చక్కర్లు కొడుతూ ఉంటాయి. వాటిని దాటి అబ్రహం లింకన్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ రేంజ్కి వెళ్ళి దాన్ని అటాక్ చేయడం అంటే ఖచ్చితంగా యుఎస్ సిస్టమ్ని ఎంత బాగా డ్యామేజ్ చేయగలుగుతుంది ఇరాన్ అనడానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అండ్ యుఎస్ దీన్ని ఇలాంటి ఒక లాస్ని పూడ్చుకోవడం, ఇలాంటి ఒక బ్యాడ్ ఇమేజ్ని పూడ్చుకోవడం కూడా సాధారణమైన విషయం కాదనే ఖచ్చితంగా చెప్పాలి. అండ్ దిస్ గివ్స్ మోర్ స్ట్రెంగ్త్ టు ఇరాన్కి ఇది మరింత బలాన్ని ఇస్తుంది. మనం అబ్రహం లింకన్ని కూడా కొట్టగలిగామంటే ఇది మామూలు విషయం కాదని ఇరాన్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, యుఎస్ విల్ రిటాలియేట్ వెరీ స్ట్రాంగ్లీ. యుఎస్ ఖచ్చితంగా మరింత బలంగా రిటాలియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, మరింత స్ట్రాంగ్గా యుద్ధాన్ని చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం యుఎస్ కొంచెం ఇన్యాక్టివ్గా ఉంటూ వస్తుంది. మొదటి 2-3 రోజుల యుద్ధం తర్వాత నుంచి యుఎస్ బలగాలు పెద్దగా యుద్ధంలో పాల్గొనట్లేదు. కేవలం కొన్ని గల్ఫ్ దేశాలను కాపాడే ప్రయత్నం మాత్రం చేస్తున్నాయే తప్ప డైరెక్ట్గా ఇరాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు యుఎస్ ప్రయత్నించడం లేదు. ఇజ్రాయెల్ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వస్తుంది. ఈవెన్ ఈ రోజు కూడా ఇజ్రాయెల్ చాలా తీవ్రమైనటువంటి దాడులు చేయడాన్ని మనం చూసాం. ఖుద్స్ ఫోర్స్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ర్యాలీ దగ్గర కూడా దాడి చేసింది. ఈవెన్ టెహ్రాన్లోకి డైరెక్ట్గా వెళ్ళి దాడి చేసింది. మరోవైపు ఇరాన్ టెల్ అవీవ్లోకి వెళ్ళగలుగుతుంది. దే వర్ ఏబుల్ టు అటాక్ ఇన్ ద ఇజ్రాయెల్స్ క్యాపిటల్. సో మొత్తం మీద ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్యలోనే ఈ యుద్ధం కేంద్రీకృతమై ఉంది. మరోవైపు గల్ఫ్ దేశాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలన్నీ ఒకటవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈవెన్ టు ఫైట్ విత్ ఇరాన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ అగేన్స్ట్ యుఎస్ కాపాడలేకపోయిందన్నటువంటి ఒక ఒపీనియన్లో కూడా గల్ఫ్ దేశాలు వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే యుఎస్ మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక అబ్రహం లింకన్ మీద అటాక్ జరిగింది అని ప్రూవ్ చేసుకోగలిగిందా ఇరాన్, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు రిలీజ్ ఎనీ వన్ పర్టికులర్ ఫోటో ఆర్ వీడియో ఆఫ్ దిస్ అటాక్, దట్స్ ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్ ఫర్ యుఎస్.
ఇప్పటికే యుఎస్ కనీసం ఇరాన్ డ్రోన్లను కూడా ఇంటర్సెప్ట్ చేయలేకపోతుంది, ఎదుర్కోలేకపోతుంది అంటూ వస్తున్నటువంటి కొన్ని వార్తలు చూస్తున్నాం. యుఎస్ చాలా పెద్ద ఎత్తున లాస్ అయిపోయింది, ఇరాన్ చాలా స్ట్రాటజిక్గా మూవ్ అవుతుంది, ఇరాన్ స్ట్రాటజీస్ని, ఇరాన్ టాక్టిక్స్ని యుఎస్ సైతం ఎదుర్కోలేకపోతుంది అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని, గల్ఫ్ దేశాలను కాపాడుకోలేకపోతుందంటూ వస్తున్నటువంటి వార్తలతోనే యుఎస్ సతమతం అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే they couldn't finish the war in first 2-3 days. ఒక మాటలో చెప్పాలంటే after Khamenei they said war is going to be end in few hours అని చెప్పారు. మళ్ళీ within next 2-3 days ట్రంప్ చెప్పారు it's going to continue for next 2-3 weeks అని చెప్పారు. సో ఇప్పటికే ట్రంప్ ఈ వార్ ద్వారా చాలా నష్టపోయారు అన్ని రకాలుగా అనేది మనకు కనిపిస్తోంది. అండ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఒకవేళ అబ్రహం లింకన్ మీద దాడి జరగడం అనే దానికి సంబంధించి ఏ ఒక్క ప్రూఫ్ని ఇరాన్ రిలీజ్ చేయగలిగినా ఖచ్చితంగా యుఎస్ మరింత నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. యుఎస్ మీద మరింత నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. అండ్ అంత మాత్రాన యుఎస్ ఏదో వీక్ అయిపోయినట్లు మనం చెప్పలేం. కానీ ఇరాన్ స్ట్రెంగ్త్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, ఇరాన్ టాక్టిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, వార్ టాక్టిక్స్ గురించి అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ గురించి స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అండ్ చాలా దేశాలకి ఇరాన్ ఈజ్ టీచింగ్ ద వార్ ఎలా చేయాలి. ఇప్పుడు కొత్త వార్ని, ఈ టెక్నాలజీ యుగంలో, ఏఐ యుగంలో సరికొత్త వార్ని ఎలా చేయాలో ఇరాన్ నేర్పించింది. ఎందుకంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా లాంటి దేశాలని ఇన్ని రోజుల పాటు 2 వారాలుగా ఎదుర్కొంటోంది, చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తోంది. అండ్ ఇది నా వార్ మాత్రమే కాదు, కేవలం నా మీద జరుగుతున్న దాడి మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి సంబంధించిన వార్ అంటూ ఇరాన్ ప్రపంచ దేశాల మీద కూడా ఒత్తిడి పెంచగలిగింది. అండ్ కంట్రీస్ ఇన్ హోల్ వరల్డ్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ వార్, ఈజ్ ఇన్ ప్యానిక్ బికాస్ ఆఫ్ దిస్ వార్. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్. సో ఖచ్చితంగా ఇరాన్ ఈజ్ వెరీ క్లియర్ టువర్డ్స్ దేర్ స్ట్రాటజీస్ అండ్ దేర్ టాక్టిక్స్ అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్. మోడర్న్ వార్, ఒక సరికొత్త వార్ విధానాన్ని ఇరాన్ ఇప్పుడు పరిచయం చేసింది ప్రపంచానికి. అందులో అతిపెద్ద ఆయుధం డ్రోన్స్. ఇన్ని రోజులుగా పెద్ద పెద్ద మిజైల్స్ ఉన్నాయా, ఖండాంతర క్షిపణులు ఉన్నాయా అని మాట్లాడుకుంటూ ఉంటాం. మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే ఖండాలు దాటిపోయే క్షిపణులు మా దగ్గర ఉన్నాయి, మా క్షిపణులు 1000 కిలోమీటర్లు వెళ్తాయి, 1500 కిలోమీటర్లు వెళ్తాయని చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఇరాన్ అఫ్కోర్స్ దే హ్యావ్ 3000 మిజైల్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ స్టిల్ ఈ వార్లో ఎక్కువగా వాళ్ళు ఉపయోగించింది, వాళ్ళకి ఉపయోగపడింది డ్రోన్స్. జస్ట్ 60 lakhs రూపీస్ పెట్టి వాళ్ళు ఆ డ్రోన్స్ని తయారు చేశారు. వాటిని ఎదుర్కోవడానికి 30 కోట్లు ఖర్చు పెట్టిన మిజైల్స్ని అమెరికా ప్రయోగించాల్సి వచ్చింది. దే ఆర్ ఏబుల్ టు రీచ్ టెల్ అవీవ్, నౌ దే ఆర్ ఏబుల్ టు రీచ్ అబ్రహం లింకన్ అని చెప్తున్నారు. ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ అండ్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు, ఎందుకంటే అమెరికా డినై చేస్తుంది ఈ స్టేట్మెంట్స్ని, లేదు ఇవంతా తప్పని చెప్తుంది. అమెరికా చెప్తుంది మేమే వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళు పారిపోయారని చెప్తుంది. ఎనీవే, అందుకే ఇప్పుడు ఒకవేళ కనుక ఇరాన్ ప్రూవ్ చేసుకోగలిగిందా, ఖచ్చితంగా అమెరికాకి ఇది అతిపెద్ద దెబ్బ అవుతుంది. అండ్ లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇరాన్ను అమెరికా ఓడించలేకపోతుందా అనే ప్రశ్నకు, ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 85%, ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ ఆన్సర్, 85% మంది ఎస్ అంటున్నారు, ఇరాన్ని అమెరికా ఓడించలేకపోతుంది అంటున్నారు. నో అని 15% మంది మాత్రమే చెప్తున్నారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు, మీ ఛానల్ ముస్లిం అని కామెంట్ చేస్తున్నారు. డూ యూ థింక్ దట్స్ ట్రూ? ఐ డోంట్ నో, మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అనేది మాకు తెలియడం లేదు. బట్ కాకపోతే వీఆర్ ఓన్లీ ద ఛానల్ గివింగ్ ప్రాపర్ అప్డేట్స్ ఆఫ్ వార్. ప్రపంచంలో అసలు జరుగుతున్నటువంటి వార్కి సంబంధించి ప్రాపర్గా అప్డేట్స్ ఇవ్వగలుగుతుంది మేము. వీఆర్ ఇన్ టాప్ గివింగ్ ద అప్డేట్స్. సో మీరెందుకు అలా ఫీల్ అవుతున్నారు? అండ్ అఫ్కోర్స్ మేము ఇప్పటివరకు నేను చెప్పింది నిజమా కాదనేది ఒకసారి మీరే ఆలోచించండి. ఇరాన్ ఒక సరికొత్త యుద్ధ విధానాన్ని ప్రపంచానికి నేర్పగలిగింది. కేవలం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉంటే సరిపోదు, కేవలం పెద్ద పెద్ద ఆయుధాలు మా దగ్గర ఉన్నాయని చెప్పుకుంటే సరిపోదు. టాక్టిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ క్లియర్గా రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఇజ్రాయెల్ అండ్ అమెరికా లాంటి శక్తివంతమైన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ కంట్రీస్ని సైతం 2 వారాల పాటు వాళ్ళు నిలువరించగలిగారు. స్టిల్ నాట్ యెట్ దే డిఫీటెడ్. సో వాళ్ళు
వాళ్ళు డిఫీట్ అవ్వలేదు, ఇప్పటి వరకు ఓడిపోలేదు. దే ఆర్ ఏబుల్ టు విత్ స్టాండ్ విత్ దిస్ బోత్ కంట్రీస్. ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశాలు, మోస్ట్ అడ్వాన్స్డ్ మిలిటరీ ఉంది మాకని చెప్పుకొని ట్రంప్ చెప్పుకుంటున్నారు కదా. వేర్ ఇస్ దట్ మిలిటరీ నౌ? ఏం చేయలేకపోతుంది? ఎందుకని 2 వారాలుగా ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే, అండ్ వాళ్ళ మిత్ర దేశాలు అంత లాస్ అవుతుంటే ఏం చేయలేకపోతున్నారు కదా. సో ఇరాన్ ఈజ్ టీచింగ్ ఎ న్యూ వార్ సిస్టమ్, న్యూ వార్ స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్. అండ్ ఇప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ మోర్ డ్రోన్స్. మనం విన్నాం కదా మొన్ననే. సో ఈ డ్రోన్స్ని మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నాయి. ఎందుకు? ఇరాన్ని చూసే. సో ఉన్న విషయాన్ని చెప్తే మన వాళ్ళకి సపోర్ట్ చేసినట్లు ఎందుకు అవుతుంది? వై డూ యూ వాంట్ అస్ టు సపోర్ట్ అమెరికా? డూ యూ వాంట్ అస్ టు సపోర్ట్ ఇజ్రాయెల్? ఏం వాళ్ళంత గొప్పవాళ్ళ? వాళ్ళంత మంచివాళ్ళ? అఫ్కోర్స్ ఇరాన్ వైపు తప్పు లేదని చెప్పను. ఇరాన్లో జరుగుతున్నటువంటి తప్పుల గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు వార్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది మాత్రమే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ వీఆర్ ఇన్ టాప్ పొజిషన్. అఫ్కోర్స్ తెలుగులో మా అంత గొప్పగా మీకు యుద్ధానికి సంబంధించి అప్డేట్స్ ఇస్తున్న ఛానల్ మరొకటి లేదు అని చాలా గొప్పగా మేము చెప్పగలుగుతున్నాం. అండ్ అఫ్కోర్స్ వ్యూవర్స్ కూడా మాతో ఉన్నారు. మేము చెప్తున్న ఈ వార్తల్ని చూస్తున్నారు, ఎప్పటికప్పుడు మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నారు. మాకు చాలా గొప్ప సపోర్ట్ లభిస్తుంది వ్యూవర్స్ నుంచి. అండ్ రెండో విషయం నేను ఇందాక చెప్పాలనుకుంది, ఇది నా వారు, నాకు మాత్రమే సంబంధించిన వారు కాదు అని ఇరాన్ ప్రూవ్ చేయగలిగింది. అలా టర్న్ చేయగలిగారు. ఎలా? గల్ఫ్ దేశాలన్నిటి మీద దాడి చేశారు. దే ఆర్ ఇన్ ప్యానిక్ నౌ. కొన్ని మిలియన్స్ కాదు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆస్తి ఆవిరైపోయింది గల్ఫ్ దేశాలకు సంబంధించి. ఏంటి అంటే అమెరికా పోస్టులు మీ దగ్గర పెట్టుకున్నారు, సైనిక స్థావరాలు మీ దగ్గర పెట్టుకున్నారని చెప్పారు. అండ్ హర్ముజ్ జలసంధిని మూసివేసింది. ఈవెన్ నౌ యూ కెన్ సీ ద ఇంపాక్ట్ ఇన్ ఇండియా. ఎల్పిజి కొరతతో ప్రజలు ఎంత అల్లాడుతున్నారో మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో రోడ్ల మీదకి వెహికల్స్ రానివ్వడం లేదు, ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప. నాట్ ఓన్లీ ఇండియా, పాకిస్తాన్, నాట్ ఓన్లీ ఏషియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, ఆల్ ద యూరోపియన్ కంట్రీస్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద డెసిషన్. సో ఇరాన్ ఈజ్ ఏబుల్ టు స్ప్రెడ్ దిస్ వార్ ఇంపాక్ట్ వరల్డ్ వైడ్గా. కేవలం వాళ్ళకు మాత్రమే పరిమితం అయితే వాళ్ళు కొట్టుకు చేస్తారులే అని వదిలేస్తారేమో అనుకొని దే ఆర్ ఏబుల్ టు స్ప్రెడ్ దిస్ ఇంపాక్ట్ సక్సెస్ఫుల్లీ. సో ఈ రెండు విషయాల్ని మనం డినై చేయగలుగుతాము. ఒకటి, కొత్త యుద్ధ పద్ధతులు. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ తలుచుకుంటే ఇరాన్ ఎంతసేపు 2 రోజులు అయిపోతుంది, 1 డేలో అయిపోతుంది, నైట్కి నైట్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. బట్ ఇట్స్ బీన్ 2 weeks అండ్ దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద వార్ స్టిల్. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇరాన్ ఓడిపోయిందని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అండ్ దే ఆర్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ వార్ ప్రపంచం మొత్తానికి కూడా, టు ద గ్లోబ్. ఇన్ఫ్యాక్ట్ కాదని చెప్పగలమా? ఎన్ని యూరోపియన్ కంట్రీస్ సఫర్ అవుతున్నాయి, ఏషియన్ కంట్రీస్ అన్ని సఫర్ అవుతున్నాయి. ఆల్ బికాస్ ఆఫ్ ఒక్క డెసిషన్, స్మార్ట్గా తీసుకున్నటువంటి ఒక్క డెసిషన్. సో ఖచ్చితంగా మనం చెప్పగలం, ఇక్కడ మతాలతో సంబంధం లేదు. ద రియాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మేము ఆ విషయంలో చాలా క్లియర్గా ఉంటాం, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. ఖమేనీ చేసినటువంటి ఆగడాలని మేము మీకు చెప్పాం. ఇప్పుడు కొత్త నాయకులు ఎవరు వస్తున్నారో మేము చెప్తూనే ఉన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి చాలా దారుణాలు మేం చెప్పలేదా? అమెరికా ఒక దేశ అధ్యక్షుడిని నికోలస్ మదురోని ఎత్తుకొచ్చిందన్న విషయాన్ని మేము ఎంత గట్టిగా చెప్పామో తప్పని. సో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మేము చెప్తూనే ఉన్నాం. అండ్ అఫ్ కోర్స్ వ్యూవర్స్కి తెలుసు what we are అనేది. they are with us and we are happy for that and we will continue reporting more aggressively. So try to comment your opinions.